నమస్తే మోజో9 న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం మనం మొదలగూడ గ్రామ పంచాయతీ మామిడిపల్లి రెవెన్యూ శివారు వద్ద ఉన్నాం. ఇక్కడ ఇరిగేషన్ అధికారుల పనితీరు మరియు రెవెన్యూ అధికారుల పనితీరుకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే కాలువలు, చెరువులు, కుంటలు కబ్జా అవుతున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ అధికారుల మౌనానికి ఒక లెక్కంటూ లేకుండా అవుతుంది. వాళ్ళ మౌనానికి వెలకడుతున్న వ్యక్తులు ఎవరన్నది నిజంగా ప్రశ్నార్థకంగానే మారింది. ఇక్కడ ప్రస్తుతానికి మనం చూసుకుంటే దాదాపు ఇది 10 మీటర్ల కంటే పెద్ద ఎత్తున ఉన్నటువంటి వాగు. ఈ వాగును ఇక్కడ మన క్లియర్గా కనిపిస్తుంది. వాగు వాటర్ ఆగినాయి, అవన్నీ కూడా అవంతా లాస్ట్ టైమ్స్ వర్షాలు అప్పుడు ఆగిన వాటర్కి అక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా అవి వాటర్లో బతికేటటువంటి మొక్కలే. ఈ వాగును ఇక్కడ అక్కడ జస్ట్ ఇరిగేషన్ అధికారులకు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ను ఇరిగేషన్ అధికారులు కాస్త తీసుకెళ్ళి మేము రెవెన్యూ వాళ్ళకి ఇచ్చామని అన్నారు. రెవెన్యూ వాళ్ళకి ఇచ్చిన ఒక లెటర్ని ప్రొవైడ్ చేయమంటే దాన్ని కూడా ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సో సరే ఏదైనప్పటికీ అని చెప్పి మనం రెవెన్యూ వాళ్ళని కూడా కలిసినప్పుడు రెవెన్యూ అధికారులు వచ్చి వీళ్ళకి నోటీసులు ఇచ్చి 24 గంటల్లో దీన్ని క్లియర్ చేయాలని చెప్తే రెవెన్యూ అధికారుల మాటకు వీళ్ళు ఇచ్చిన విలువ ఎంత అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 పలకలను తీసి పక్కన పెట్టేటంతా విలువిచ్చారు అంతే. రెవెన్యూ అధికారుల మాటలకు రెవెన్యూ అధికారుల మాటలకి వీళ్ళు ఇచ్చిన విలువ 8 పలకలను. ఒక మండల స్థాయి మెజిస్ట్రేట్ అధికారి చెప్తే తీసి అంతా పక్కన పెట్టేసేయాలి. అంటే అసలు ఈ రెవెన్యూ అధికారులు, ఈ ఇరిగేషన్ అధికారుల మౌనానికి వెలగడుతున్నది ఎవరన్నది కూడా పెద్ద ప్రశ్ననే ఇది. ఎందుకనంటే నిజంగా వాళ్ళ మౌనానికి వెలగట్టకపోతే ఖచ్చితంగా నోటీసులు ఇచ్చిన 24 గంటల లోపల వచ్చి దీన్ని ప్రీకాస్ట్ను డిస్మాండిల్ చేయాల్సిన అవసరం నిజంగా రెవెన్యూ అధికారులకు ఉంది. ఇప్పటికీ రెవెన్యూ అధికారికి మనం తహసీల్దార్కి కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళు తీయలేరా ప్రీకాస్ట్, ఓకే నేను కాల్ చేసి తీస్తాను అని చెప్తున్నారు. అంటే అంత రిలేషన్షిప్ ఏముంది ఈ అక్రమ కట్టడాలకి రెవెన్యూ అధికారులకు అన్న విషయం కూడా అర్థమవుతలేదు. ఒక తహసీల్దార్ గారు ఇచ్చిన నోటీసును సైతం బేఖాతర్లు చేసి ఇట్లా ప్రీకాషన్ వేసుకున్న వాళ్ళకు ఎలాంటి సమాధానం చెప్తారు రెవెన్యూ వాళ్ళు అన్నది ఒకసారి వేచి చూడాల్సిందే. ఇరిగేషన్ అధికారులు మాదేం పోతుందిలే, మేము నోటీసులు ఇచ్చాం తహసీల్దార్ కార్యాలయానికి డిస్మాండిల్ చేయమని, మా ప్రాపర్టీ కబ్జా అవుతుందని నోటీసులు ఇచ్చాం, అంతకే మా పని కూడా అయిపోయిందని చెప్పి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు. ఇక్కడ ఎవరి మౌనానికి ఎంత విలువ కడుతున్నారు, ఎవరిని ఊకోబెడుతున్నారు, ఇక్కడ అధికారం కోసం ఆగిపోతున్నారా లేక ఆమ్యామ్యాల పర్వంతో ఆగిపోతున్నారా అన్నది రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే అటు సైడ్ కూడా మనం చూసుకుంటే ప్రీకాస్ట్ టోటల్ వేసారు. మనకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. సింబోసిస్ యూనివర్సిటీలో నుంచి వాగు వెళ్తుంది. ఆ వెళ్ళే వాగును కూడా క్లియర్ కట్గా అక్కడ మొత్తం అంతా క్లోజ్ చేసి కేవలం ఒక 4-5 సీకులు వేసేసి అక్కడ నుంచి వాటర్ లోపలికి పోయేటట్టు జనరల్గా అది చేసారు. దానిపైన కూడా గతంలో ఇరిగేషన్ అధికారులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేరు. ఇప్పుడైతే క్లియర్గా ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఒక ఇరిగేషన్ కాలువను సైతం కబ్జాకు గురి చేస్తుంటే వాళ్ళ మౌనానికి ఎవరు వెలగడుతున్నారనే విషయాన్ని కూడా నిజంగా ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం రెవెన్యూ అధికారులకు ఎంతో ఉంది. న్యాయం అందరికీ సమానం కాదని, చట్టం కొంతమందికి చుట్టమవుతుందన్నట్టుగా ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఇదే పేదవాడు ఇలాంటి చిన్న కాలువను కూడిపేస్తే సైతం రియాక్ట్ అయ్యే ఇరిగేషన్ అధికారులు ఇక్కడ మౌనాన్ని ఎందుకు పాటిస్తున్నారన్నది తెలియాల్సిన అవసరం ఉంది. ప్రకృతి వనరులను కాపాడాల్సినటువంటి అధికారులు ఉదాసీనంగా అక్రమదారులకు వరంగా మారిపోయారు. అందులోనూ ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారుల విషయంలోకి వస్తే అక్రమార్కులు వారు తమ దైన శైలితో అండగా నిలుస్తున్నారని అనిపిస్తుంది. ఇలాంటి అధికారుల అలసత్వం వల్ల, నిర్లక్ష్యం వల్ల, ఈ కారణాల వల్లనే ప్రకృతి వనరులు ప్రమాదానికి పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో నందిగామ మండలంలోని కల్లెదుటే పెద్ద వాగుకు అడ్డంగా ప్రీకాస్ట్ వాళ్ళు వేసిన కొందరు కబ్జాదారుల కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకోవడంపై అధికారుల అండ ఉంటేనే ఇలాంటి అక్రమాలు చేయవచ్చనే మాటలు పెద్ద ఎత్తునే వినిపిస్తున్నాయి స్థానికంగా కూడా. ప్రధాన రహదారి పక్కనే ఉన్న బ్రిడ్జ్ కింద నుంచి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే ఈ నిర్మించిన ప్రీకాస్ట్ గోడ వల్ల రానున్న వర్షాకాలంలో తీవ్ర ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.